గణేష్ వాల్మీకి అనే నేను ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ సింగిల్ గణేష్ వాల్మీకి సింగిల్ హ్యాండ్ గణేష్ వాల్మీకిగా మారడం జరిగిందని చెప్పొచ్చు. మనం మే నెలలో మన ఛానల్కి సంబంధించి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ను మనం రీచ్ కాలేకపోయాము. ఎక్కువ మంది వ్యూవర్స్ను చేరుకోవడంలో మన ఛానల్ సక్సెస్ కాలేదు. ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఇట్లా బైక్ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందో అలాంటి డిస్టర్బెన్స్ కూడా మనకు రావడం వల్ల మనం కొంత క్లారిటీని అయితే మిస్ అవుతున్నాము. అంటే వీడియో ఒకవేళ మీ దగ్గర దాకా వస్తే తెలుగు ప్రజలైతే నా భాషను మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ గణేష్ వాల్మీకి. మనం మే నెలలో మన ఛానల్కి సంబంధించి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ను మనం రీచ్ కాలేకపోయాము. మనకు దాదాపు 2400 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీన్ని మనం మరొక 1000 మందిని యాడ్ చేసుకొని 3500 మంది వరకు మనకు సబ్స్క్రైబర్స్ మే నెల ఎండింగ్ వరకు కావాలని పెట్టుకున్నాము. కానీ మనకు సబ్స్క్రైబర్స్ అనేవారు మనకు రాలేదు. మనం పెట్టుకున్న టార్గెట్లో 10% అంటే ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే మనము ఆ టార్గెట్ను రీచ్ కావడంలో ఫెయిల్ అయినట్టు నేను భావిస్తున్నాను. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది వ్యూవర్స్ను చేరుకోవడంలో మన ఛానల్ సక్సెస్ కాలేదు. అయితే మనకు సరైన కంటెంట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే మనం తీసుకున్న కంటెంట్ నేను క్లారిటీగా మంచి కంటెంట్ తీసుకున్నప్పటికీ కూడా దాన్ని నాకున్నటువంటి సమయాభావం వల్ల, ఎందుకంటే నేను మీకు చెప్పాను గతంలో ఒక జాబ్ చేస్తున్నా కాబట్టి ఆ జాబ్ చేసుకుంటూ నాకు దొరికిన తక్కువ టైంలో మనకు స్టూడియో సెటప్ లేదు కాబట్టి ఓపెన్ ప్లేస్లో వీడియో తీయాలి. ఓపెన్ ప్లేస్లో వీడియో తీసేటప్పుడు కూడా మనకు సౌండ్ రాకుండా ఉండే ప్రదేశాలను చూసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ 6 తర్వాత నుంచి వెళ్ళి ఒక 8:30, 9 లోపు అయితేనే మనకు సెల్ ఫోన్లో తీస్తాం కాబట్టి క్లారిటీ అనేది మిస్ అవుతుంది. అందుకే ఆ టైంలో తీయాలి, మళ్ళీ లేకుంటే సాయంత్రం 5 తర్వాత. సో ఈ టైంలో మనకు ఆ రోజు మనకు అనుకూలంగా ఉండాలి. మళ్ళీ వీడియో తీయడానికి కూడా ఎవరైనా మనకు అనుకూలంగా ఉండాలి. మనం తీసుకున్న కంటెంట్ క్లారిటీ కోసము మనం ఏమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా మనకున్నటువంటి టైంలో దాన్ని ఎక్కువ గ్యాదర్ చేయలేకపోతున్నా. ఉన్న గ్యాదర్ చేసిన దాన్ని కూడా వీడియో తీద్దామని వచ్చినప్పుడు మనకు వీడియో తీయడానికి వచ్చే ఫ్రెండ్ కావచ్చు, లేకుంటే మనకున్న టైము మళ్ళీ అర్జెన్సీ ఏదన్నా పడ్డప్పుడు తొందర వీడియోని ముగించాలనే ఒక తొందరలో కొంత క్లారిటీ మిస్ అవుతుంది. మనకు స్టూడియో సెటప్ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం. అవి బయట మనం ఓపెన్ ప్లేస్లో ఈ వీడియో తీస్తున్నాం కాబట్టి కొంచెం సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఇట్లా బైక్ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందో అలాంటి డిస్టర్బెన్స్ కూడా మనకు రావడం వల్ల మనం కొంత క్లారిటీని అయితే మిస్ అవుతున్నాము. అయితే ఈరోజు మరి ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు రెగ్యులర్గా కెమెరా మన సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసే ఫ్రెండు అంటే తమ్ముడు తనకేదో అర్జెంటు పని ఉండని చెప్పేసి నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మన కెమెరా అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇప్పుడు నేను సెల్ఫీలో ఈ వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు అంటే గణేష్ వాల్మీకి అనే నేను ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ సింగిల్ గణేష్ వాల్మీకి సింగిల్ హ్యాండ్ గణేష్ వాల్మీకిగా మారడం జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు వీడియో తీసేది నేనే, చెప్పేది నేనే, ఎట్ ద సేమ్ టైము ఇది ఎడిట్ చేసేది నేనే, దీన్ని అప్లోడ్ చేసేంతవరకు పూర్తిగా నేనే చేస్తాను. కాబట్టి మనకు ఎఫెక్టులు జోడించడంలో అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ఇదంతా నేనే చూసుకోవాలి. కాబట్టి నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, నాకు దొరికిన తక్కువ టైంలో ఇవన్నీ చేయాలి. కాబట్టి కొంచెం ఎఫెక్టివ్ అనేది తగ్గిపోతుంది. వీడియో చెప్పడంలో కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ కంటెంట్కు తగ్గట్టు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కొంత తక్కువ గ్యాదర్ చేస్తే ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా పాయింట్ టు పాయింట్ చెప్పడంలో క్లారిటీ మిస్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సమయాభావం. వాస్తవానికి సమయం నా దగ్గర లేదని చెప్పలేను, కానీ మనం తీసేటటువంటి పొద్దున సాయంత్రం తీయడము, మళ్ళీ ఎవరైనా వీడియో తీయడానికి పర్సన్ ఉండడము, మనకు ఉన్నటువంటి ప్లేస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడము, అర్జెంటు పని అంటే మనం చేసేది పోలీస్ డ్యూటీ కాబట్టి మనకు ఎప్పుడు అర్జెంట్ ఉంటుందో తెలియదు. కాబట్టి మనం దానికి తగ్గట్టు మనం తొందరగా చెప్పాలనే ఒకటి ఆరాటం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే క్లారిటీ మిస్ అవుతుంది. సో క్లారిటీ లేని కంటెంట్ కాబట్టి మనకు జనాల దగ్గరికి ఎక్కువ రీచ్ అయితే లేదు. కాకపోతే మనం రెగ్యులర్గా అంటే మనకు చాలామంది యూట్యూబర్ చెప్పింది ఏంటంటే కంటిన్యూ వీడియోలు అయితే పెట్టాలి. అలా పెట్టినప్పుడే ఏదో ఒక రోజు వీడియో అనేది సక్సెస్ అవుతుంది. కాబట్టి మనం అయితే దీనికి ఏం డబ్బులు అయితే ఖర్చు పెడతలేము. మీ దగ్గరికి చేరుకోవడానికి నా ప్రయత్నం అనేది ఆగదు. సో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఈ మంత్ మే నెలలో రాకపోవచ్చు. అదే టార్గెట్ను మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకున్నాను.
సో మీరు అంటే వీడియో ఒకవేళ మీ దగ్గర దాకా వస్తే తెలుగు ప్రజలైతే నా భాషను మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే ఎటువంటి నష్టం లేదు. కానీ మీరు ఇది మన ఛానల్ అని గర్వంగా చెప్పుకునే విధంగా మన కంటెంట్ క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా ఈరోజు ఎవరు లేకపోవడంతో సెల్ఫీ వీడియోలో తీస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు తెలిస్తేనే మన అంటే క్లారిటీ కంటెంట్ గురించి మీకు ఒక అవగాహన ఉంటుంది, మన ఛానల్ గురించి ఒక అవగాహన ఉంటుంది, నా గురించి కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నా, మనంతా ఒక కుటుంబం లాగా అవుతుంది. నా భావాలను మీ మీద మీకు షేర్ చేస్తాను. నచ్చిన వాటిని మీరు తీసుకుంటారు, నచ్చిన వాటిని రిజెక్ట్ చేస్తారు. సో మనం ఒక కుటుంబ సభ్యులాగా మన కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో చూసిన వెంటనే మన ఛానల్ని అయితే తప్పకుండా మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గర్వించేటట్టు మన ఛానల్ కంటెంట్ ఉంటుంది. మన ఛానల్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా ప్లాన్ చేస్తున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.